అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఓసారిలా చూడే చెలి పార్ట్ 11 విందాం. ఎక్కడెక్కడ బాంబ్స్ ఉన్నాయో తెలుసుకునే పనిలో పోలీసులు డైవర్ట్ అవ్వడంతో శ్రీజకి టైం దొరికింది. అప్పుడే పల్లవి ఫోన్లో అన్న మాటలు గుర్తొచ్చే శ్రీజకి. యాక్సిడెంట్ అయి అందులో ఉన్న వ్యక్తులు స్పాట్ డెడ్ అయ్యారని, ఐడెంటిఫికేషన్ కోసం ఆ డెడ్ బాడీస్ని మార్చరీలో ఉంచారని తెలిసి అక్కడికి వెళ్ళింది. ఏదైనా క్లూ దొరుకుతుందేమోనన్న ఆశతో. మార్చురీలో ఉన్న ఒక డెడ్ బాడీ బైక్ మీద వచ్చిన వ్యక్తిదే. మరి రెండోది ఎవరిది అనుకుంటూ డెడ్ బాడీ పైన కప్పిన వైట్ క్లాత్ తీసి చూసింది. కాలేజ్లో శౌర్యని అటాక్ చేయడానికి వచ్చిన మినిస్టర్ దత్తు మనుషుల్లో వాడు ఒకడని శ్రీజకు గుర్తొచ్చింది. బైక్ మీద వచ్చిన వాడికి వీడికి సంబంధం ఉందంటే ఈ బాంబ్ బ్లాస్ట్కి దత్తుకి కూడా సంబంధం ఉండే ఉంటుంది. దత్తుకు ఫోన్ చేసింది. శ్రీజ నుంచి ఫోన్ వస్తుందని దత్తు అసలు ఊహించలేదు. ఈరోజు ఎగ్జిబిషన్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నువ్వే చేయించావని నాకు తెలుసు, కానీ అనుకోకుండా అందులో శౌర్య ఇరుక్కున్నాడు. ఎలా అయినా సరే శౌర్య నువ్వే బయటికి తేవాలి అంటూ మాట్లాడడం పూర్తవకముందే అవునా అన్నాడు ఆనందంతో గ్లాసులో మిగిలిపోయిందని ఆస్వాదిస్తూ. వాణ్ణి లేపేయాలని స్కెచ్ వేశాను, వర్కౌట్ అవ్వలేదు. వేరే ఎవరినో వేసేద్దామని బాంబు పెట్టించాను, అది వర్కౌట్ కాలా. దేవుడిదే లేదనుకున్నాను, కానీ నువ్వు చెప్పింది విన్నాక దేవుడు నా పక్కనే ఉన్నాడనిపిస్తోంది అన్నాడు దత్తు. అదే దేవుడు ఇప్పుడు నా వైపు ఉన్నాడు దత్తు. బాంబు పెట్టినవాడు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు అంటూ భయపెట్టే ప్రయత్నం చేసింది. మార్చరీలో పడుకున్నవాడు లేచొచ్చి సాక్ష్యం చెప్తాడా టీచరమ్మ అన్నాడు దత్తు. కారులో వెళ్తున్నవాడిని ట్రక్తో గుద్ది చంపించేసి సాక్ష్యం నాశనం చేసేసన్న ధైర్యంతో. టీచర్ని కదా, సమాధానం ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. చనిపోయినవాడి ఫేస్బుక్ అకౌంట్లో మీ ఇద్దరు ఫోటోలు చాలానే ఉన్నాయి. ఏదో ఒక ఫోటో అయితే అభిమానం చెప్పి తప్పించుకోవచ్చు. మరి ఇన్ని ఫోటోలంటే అనుచరుడని ఒప్పుకోక తప్పదు. బహుశా పని పూర్తయ్యాక వాణ్ణి పూర్తి చేసేస్తావని వాడికి తెలుసు అనుకుంటా. క్లూ వదిలి చచ్చిపోయాడు. వీడి కూతురంటే బాగా ప్రేమ అనుకుంటా. పేరు నీ చేతి మీద పొడిపించుకున్నాడు. ఆ పేరుతో ఫేస్బుక్లో వాడి జాతకం అంతా బయటకు వస్తుందని ఊహించున్నాడు. ఇది చాలదా దత్తు నువ్వు భయపడ్డానికి అంది. శ్రీజ నోటి నుంచి ఏకవచనంలో పేరు వినిపించేసరికి దత్తు తట్టుకోలేకపోయాడు. నువ్వు చెప్పింది విని భయపడిపోవాలా టీచరమ్మా? నాలాంటి వాడి పేరు ఛార్జ్షీట్లో కనిపిస్తే ఎన్ని సంవత్సరాలైనా జడ్జ్మెంట్ రాదు. ఆ గొంతులో గర్వం వినిపించింది. నాకు కావాల్సింది అదే. అప్పుడేగా శౌర్యని విడిపించడానికి నాకు టైం దొరికేది. అయినా శౌర్య కోసం కాకపోయినా నీ కొడుకు రోహిత్ కోసం, వాడి అకౌంట్లో నువ్వు దాచుకున్న 100 కోట్ల కోసమైనా నేను చెప్పింది చేస్తావు దత్తు. ఈసారి గర్వం శ్రీజ గొంతులో వినిపించింది. అనుకున్న దానికంటే శ్రీజ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కువే ఉందనుకుంటూ, సరే నా కొడుకుని అమ్మాయిని నాకు అప్పగించు, శౌర్యం నేను బయటకు రప్పిస్తాను. డీల్ ఇంట్రెస్టింగ్గా మారింది. శౌర్యం నిర్దోషిగా బయటకు తెప్పించే ప్రయత్నం మొదలుపెట్టాడు దత్తు. మృత్యుంజయ హోమంలో అతి క్లిష్టమైన ఆఖరి ఘట్టానికి చేరుకున్నాడు సిద్ధ. శౌర్యకి వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టించి ఎలాగైనా ప్రమోషన్ తెచ్చుకోవాలనే ప్రయత్నం ముమ్మరం చేశారు పోలీసులు. ఆ ఏరియాలోని అన్ని ట్రాఫిక్ సీసీ కెమెరాల ఫుటేజ్ని చాలాసేపటి నుంచి వెతుకుతూ ఆ బైక్ మీద వచ్చిందెవరో కనిపెట్టే పనిలో ఉంది మధు. సీసీ ఫుటేజ్ని కమిషనర్ ఆఫీస్కి పంపడం, బాంబ్ బ్లాస్ట్ చేసింది మేమేనని దత్తు పంపిన మనుషులు లొంగిపోవడం, సిద్ధ మృత్యుంజయ హోమాన్ని పూర్తి చేయడం వెంటనే జరిగిపోయాయి. దత్తు పంపిన మనుషుల్ని కస్టడీలోకి తీసుకుని శౌర్యని రిలీజ్ చేశారు. 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న శ్రీజకి శౌర్య కనిపించాడు. ఆ కొన్ని గంటల పాటు పడిన యాతనంతా శౌర్యం చూడగానే ఆవిరైపోయింది. తన కోసం ఒంటరి పోరాటం చేసిన శ్రీజకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాలేదు శౌర్యకి. గట్టిగా హత్తుకున్నాడు. ఆనందంతో కన్నీరవుతున్న శ్రీజతో థ్యాంక్స్ అన్నాడు. చంపేస్తాను నాకు థ్యాంక్స్ చెప్తే అంది శ్రీజ. నాకేమైనా అవుతుందేమోనని టెన్షన్ పడ్డావు కదూ? నీకేమైనా అవ్వాలంటే ముందిక్కడ నా ప్రాణం పోవాలి. నువ్వు టెన్షన్ పడ్డావు కదూ అని అడిగింది. నువ్వుండగా నాకెందుకురా టెన్షన్? నా శ్రీజ గురించి నాకు తెలీదా? అసలు ఇదంతా ఎలా చేసావు అని అడిగాడు. మధు చేసిన హెల్ప్ గురించి చెప్పింది. ఎంతైనా నా మధు కదా, నా కోసం ఏమైనా చేస్తుంది అన్నాడు శౌర్య. నీ మధునా? చెయ్యి బిగించి రిప్స్ కింద గుద్దింది. అమ్మా, నీకంటే పోలీసులే బెటరే, గౌరవంగా చూసుకున్నారు అంటూ అరిచాడు శౌర్య. అప్పటి వరకు పరిసరాలు పట్టించుకోలేదు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళ చూపులన్నీ వాళ్ళ మీదే ఉన్నాయి. శ్రీజ, అందరూ మనల్నే చూస్తున్నారు అన్నాడు చుట్టుపక్కల మొహమాటంగా చూస్తూ. చూస్తే చూసుకొని నాకేంటి, నా మొగుడు నా ఇష్టం అంది చేతులు ఇంకా గట్టిగా బిగిస్తూ. అది సరే, అసలు ఆ మినిస్టర్ దత్తుగాడెలా వచ్చాడు సీన్లోకి అని అడిగాడు శౌర్య. దత్తుతో చేసుకున్న డీల్ గురించి చెప్పింది శ్రీజ.
వెంటనే శౌర్య ముఖం మారిపోయింది. తప్పు చేసావు శ్రీజ. నా కోసం ఆ పిల్లల్ని దత్తుగాడికి అప్పగించావా? వాడు సంధ్యను బ్రతకనిస్తాడనుకున్నావా? సంధ్యను తీసుకురావడం కోసం మనం ఎంత కష్టపడ్డామో మర్చిపోయావా? వాళ్ళది కూడా మనలాంటి ప్రేమే కదా. మన ప్రేమ కోసం వాళ్ళ ప్రేమను బలి చేయడం అన్యాయం శ్రీజ. శ్రీజ చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి చేరుకున్నారు రోహిత్, సంధ్య ఇద్దరు. ఎంత వెతికినా అక్కడ శ్రీజ కనిపించకపోవడంతో, మేడం ఇక్కడికేగా రమ్మన్నారు, కనపడరే అంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇదేదో చాలా పాత గుడిలా ఉంది, కానీ పెద్దగా జనం ఎవ్వరూ లేరు అనుకుంటూ ఉండగానే చాలా కార్లు వచ్చి ఆగాయి. ఆ కార్లలో నుంచి దత్తుతో సహా అతని మనుషులు దిగడం చూడగానే మేడం మోసం చేశారనిపించింది. కానీ వాళ్ళ మనస్సాక్షి ఆ విషయాన్ని నమ్మలేదు. మేడం మనల్ని మోసం చేయరు, ఏదో ప్లాన్ వేసే ఉంటారు, నువ్వు భయపడకు అంటూ గట్టిగా సంధ్య చేయి పట్టుకుని ధైర్యం చెప్పాడు రోహిత్. భయంతో బిగుసుకుపోయిన వాళ్ళిద్దరినీ చూస్తున్న అతని మనుషులతో, ఏరా సినిమా చూడ్డానికా వచ్చారు, వాడిని మాత్రం కార్లు ఎక్కించండి, దాన్ని ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని అరిచాడు దత్తు. ఆ మాట వినగానే ఒకరిద్దరికి ఆశ కలిగింది. వేగంగా సంధ్య వైపు కదిలారు. వాళ్ళు సంధ్యను చేరుకునే లోపే మరికొన్ని కార్లు వచ్చాగాయి. ఆ కార్లను చూసి షాక్ అయిన దత్తు, ఈ మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారా? అసలు వాళ్ళకి ఎలా తెలిసింది మనం ఎక్కడున్నామని అని కారం తిన్న కాకిలా అరుస్తూ, ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అస్సలు తెలియకూడదు, జాగ్రత్త అని అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. కారులో నుంచి మైక్తో దిగిన మధు దత్తు దగ్గరికి వెళ్ళి, సార్ మీ అమ్మాయికి ఒక ట్రైబల్ అమ్మాయిని ఇచ్చి ఆదర్శ వివాహం చేస్తున్నారని తెలిసింది. పైగా ఎలాంటి ఆడంబరం లేకుండా ఇలా గుళ్ళో పెళ్లి చేయడం మీరు నిజంగా గ్రేట్ సార్. మిగతా రాజకీయ నాయకులందరికీ మీరు ఆదర్శం అంది మధు. నా కొడుక్కి దాంతో పెళ్ళేంటి, ఎవడు చెప్పాడు అని గట్టిగా అరవాలనిపించింది దత్తుకి. కానీ అది లైవ్ రికార్డింగ్ సార్ అంటూ పక్కనున్న వాళ్ళు ఆపడంతో కంట్రోల్ అయ్యాడు. దత్తుకు మాత్రమే వినిపించేలా, ఇది శ్రీజ ప్లాన్. పెళ్లి చేయకపోతే జనాల ముందు నువ్వు ఫూల్ అయిపోతావు, చేస్తే శ్రీజ ముందు ఓడిపోతావు, ఆప్షన్ నీదే అంటూ నవ్వుతూ చెప్పింది మధు. మా డాడీకి డబ్బు హోదా కంటే ప్రజాసేవే ముఖ్యం, అందుకే ఒక ట్రైబల్ అమ్మాయితో నా పెళ్లి ఫిక్స్ చేశారు. కెమెరాల్ని రోహిత్ అడ్వాంటేజ్గా తీసుకోవడంతో పరిస్థితి దత్తు చేయదాటిపోయింది. దగ్గరుండి మరీ వాళ్ళ పెళ్లి జరిపించాల్సి వచ్చింది. వెళ్ళబోతూ ఆగి, మర్చిపోయాను, శ్రీజనికి పనికొచ్చేలా ఓ పంచ్ డైలాగ్ చెప్పమంది. పదవితో ఆడుకో పర్లేదు, కానీ ప్రేమతో ఆడుకోకు, పతనమైపోతావు. ఆ డైలాగ్ మధు చెప్తున్నట్టుగా లేదు, శ్రీజనే వచ్చి చెప్తున్నట్టు అనిపించింది దత్తుకి. అదంతా విన్న శౌర్య, అమ్మో నా శ్రీజకి ఇన్ని తెలివితేటలున్నాయా అంటూ శ్రీజ చేసిన ప్లాన్ విని ఆశ్చర్యపోయాడు. అల్లరి చేస్తూ చిలిపిగా కనిపిస్తావు, కానీ టైం వస్తే నువ్వు డైనమైట్ లాంటి దానివి బంగారం అన్నాడు చెక్కిళ్ళాగుతూ. సరిగ్గా అక్కడి నుంచి ఊటీ 12 గంటల ప్రయాణం. ఎదురుగా వస్తున్న బస్సు ఊటీకి వెళ్తుందని తెలియడంతో వెంటనే ఆ బస్సు ఎక్కేశారు. శ్రీజ శౌర్య భుజాల మీదకు వాలిపోయింది. శౌర్య, పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉంటావా, మారిపోతావా? ఖచ్చితంగా మారనని చెప్పకు, అస్సలు నమ్మను. మారిపోతానని చెప్పావో చంపేస్తాను అంది శ్రీజ. ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయాడు శౌర్య. పెళ్ళయ్యాక అలా ఉండు ఇలా ఉండు అని కండిషన్స్ పెట్టకూడదు. పెద్దగా షాపింగ్ ఏం చేయను, కానీ షాపింగ్కి అడిగినప్పుడల్లా తీసుకెళ్ళాలి. వంటంత బాగా చేయలేను, కానీ తిన్న ప్రతిసారి అద్భుతమని చెప్పాలి. నేను ఎంతసేపు మాట్లాడినా ఓపిగ్గా వినాలి. నిద్ర వస్తోంది ఇంకా చాలా ఆపని అస్సలు అనకూడదు. శ్రీజ చెప్తున్న ప్రతిదానికి ఊకొడుతూనే ఉన్నాడు. చాలా, ఇంకేమైనా ఉందా అన్నట్టుగా చూస్తూ. బయట ఏవండి అనే పిలుస్తాను, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం శౌర్య అనే పిలుస్తాను. ప్రేమ ఇంకా ఎక్కువైతే రా అని కూడా అంటాను, ఓకేనా? మరీ రా అంటే అంటూ నసుకుతున్న శౌర్యతో, మరా మధు అంతమంది ముందు రా అన్నప్పుడు ఊరుకున్నావుగా? గుండెల మీద గుర్తింది చిన్నగా మోచేత్తో. ఓకే ఓకే నీ ఇష్టం, ఎలా అంటే అలా పిలువు అంటూ కూల్చేశాడు. ఎవరూ చూడట్లేదు కదా అని చుట్టుపక్కల చూసుకుంటూ. సంవత్సరాల తరబడి స్టాక్ ఉన్న ప్రేమంతా ఒక్కసారిగా ఓవర్ఫ్లో అయింది. ఒక్కో సంవత్సరం ఒక్కో కంట్రీకి తీసుకెళ్తూ వరల్డ్ మొత్తం చూపించాలి అంది మెరుస్తున్న కళ్ళతో. నువ్వు వెళ్ళు, నేను రాను అని శౌర్య అనడంతో, అదేంటి గాలిపోయినట్టు చిన్నపోయింది శ్రీజమోహం. నా వరల్డ్ నువ్వేగా అన్నాడు కవ్విస్తున్నట్టుగా చూస్తూ. అమ్మా బిస్కెట్, క్రీమ్ బిస్కెట్ అంటూ పక్క సీట్లో నుంచి ఓ పిల్లాడి ఏడుపు వినిపించింది. సిచ్యువేషన్కి సింక్ అవ్వడంతో శౌర్య వాడి వైపు కోపంగా చూశాడు. శ్రీజ నవ్వు ఆపుకోలేకపోయింది. గలగలా నవ్వుతున్న శ్రీజను చూస్తే చాలా గర్వంగా అనిపించింది శౌర్యకి. ఆ నవ్వుకెప్పుడు నేనే కారణం అవ్వాలి, తన నవ్వే నాకు ఊపిరవ్వాలి. ఊపిరి ఆగితే రెండూ ఒక్కసారే ఆగిపోవాలి అనుకున్నాడు శౌర్య. శ్రీజ,
మనం లవ్ జర్నీ అయితే స్టార్ట్ చేశాం కానీ ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు. కోపంగా తల తిప్పిన శ్రీజని చూసి సైలెంట్ అయిపోయి మిగతా పదాలను మింగేశాడు శౌర్య. ముద్దు కావాలా? డ్రైవర్ లైట్స్ ఆఫ్ చేయని, పండగ చేసుకుందో కానీ మత్తుగా చెప్పింది శ్రీజ. ఓయ్ డ్రైవరు, లైట్స్ ఆఫ్ చేయవయ్యా ముందు అంటూ గట్టిగా వినిపించింది ఒక గొంతు వెనక సీట్లో నుంచి. శ్రీజ తన కళ్ళతోనే కాల్చేసేలా చూడడంతో నిద్ర వస్తోంది మేడం అందుకే అంటూ వణుకుతూ చెప్పాడు ఆ వ్యక్తి. వెంటనే టక్కున లైట్స్ ఆఫ్ అయిపోవడంతో అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. అసలు ముందు సీట్లో వాళ్ళు ఏం చేస్తున్నారబ్బా అన్న క్యూరియాసిటీతో అతనికి అసలు నిద్ర పట్టలేదు. ఎంత ట్రై చేస్తున్నా మసగ్గా ఉందే కానీ అతనికి ఏం కనిపించట్లేదు. అదేంటి అనుకుంటూ ఉండగా అప్పుడు అర్థమైంది అతనికి కళ్ళకుండాల్సిన కళ్ళజోడు లేదని. లైట్స్ ఆఫ్ అవ్వగానే వాడి కళ్ళజోడు తీసి కిటికీలో నుంచి బయటకు విసిరేసింది శ్రీజ. లేలేత సూర్యకిరణాలు కిటికీలో నుంచి మీద పడ్డంతో మెలకు వచ్చింది. కళ్ళు తెరవగానే శివాలయం కనిపించింది. దండం పెట్టుకుంటూ, శౌర్య ఎలాగో మా ఊరు వైపు నుంచేగా వెళ్తున్నాం, అక్కడ దిగి మా ఊరి శివాలయంకోసారి వెళ్దాం. జరుగుతున్నవన్నీ చూస్తుంటే దర్శనం చేసుకుంటే మంచిదనిపిస్తోంది అంది శ్రీజ. రాత్రేగా ఏమడిగినా కాదనకూడదని రూల్ పెట్టావు, అలాగే కానీ అన్నాడు శౌర్య. అయ్యో నా ముద్దుల పెనిమిటి అంటూ బుగ్గలకెళ్ళింది శ్రీజ. అలాగే మధ్యలో ఆగి మెడిసిన్స్ కూడా తీసుకుందాం అన్నాడు శౌర్య. ఎందుకు అన్నట్టుగా చూసింది. ఆనందం ఎక్కువై పిచ్చి పట్టినట్టుంది నీకు, పెనిమిటి గినిమిటి అంటున్నావు అన్నట్టు టీజ్ చేస్తున్నట్టు. అవునా అంటూ గట్టిగా గిల్లింది. రాక్షసి అని అరిచాడు గట్టిగా నొప్పితో. పిచ్చివాళ్ళు ఇలాగే చేస్తారు అంటూ నవ్వింది శ్రీజ. శివాలయం సమీపిస్తుండడంతో పద పద దిగాలి అంటూ తొందరపెట్టింది. చాలా మహిమగల గుడి శౌర్య, నాకెప్పుడు మనసు బాగోకపోయినా ఇక్కడికే వచ్చేదాన్ని. లోపల ముక్తేశ్వర స్వామని ఒక సాధువు ఉన్నారు, జ్యోతిష్య బ్రహ్మ అంటారు తెలుసా ఆయన్ని. దారి పొడుగున గుడి గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంది. గుడి లోపల మృత్యుంజయ హోమాన్ని పూర్తి చేసుకున్న సిద్ధ దృష్టి ముక్తేశ్వర స్వామి వెలిగించిన దీపం పైన పడింది. నూనెంతా పూర్తిగా అయిపోయి కొండెక్కడంతో బహుశా అతని గండం తప్పుంటుంది అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు సిద్ధ. దేవుడికి దండం పెట్టుకుని తల తిప్పి చూసేసరికి దూరంగా శ్రీజ శౌర్యాలు కనిపించారు. వాళ్ళిద్దరూ క్షేమంగా కనిపించడంతో ఇదంతా నేను చేసిన హోమం వల్లనే అన్న గర్వంతో చిన్న నవ్వు విరిసింది మొహం మీద. మళ్ళీ తల తిప్పి చూసేసరికి ఇద్దరూ మాయమైపోయారు. ఎదురుగా వస్తున్న గురువుగారిని చూసి, మీరింత శక్తి ఉన్నవారు కానీ వాళ్ళు కాపాడలేనన్నారు, కానీ నేను మృత్యుంజయ హోమం జరిపించి వాళ్ళని రక్షించగలిగాను అని మనసులో అనుకున్నాడు సిద్ధ. శిష్యుడి మనోపలకం మీద ఉన్న అక్షరాలన్నీ కళ్ళకు కట్టినట్టుగా కనిపించే అతని తపోశక్తికి. సిద్ధ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు పరధ్యానంలో ఉన్న శిష్యుణ్ణి. ఏం లేదు గురువుగారు, మనసులో ఉన్నదాన్ని చెప్పే ధైర్యం చేయలేకపోయాడు సిద్ధ. గురువుగారు నవ్వుతూ, సిద్ధ అసలు ఎవరో తెలియని వాళ్ల గురించి హోమం చేయాలని నీకెందుకు అనిపించింది? ఇంతమంది శిష్యుల్లో శ్రీజ గురించి నేను నీకెందుకు చెప్పాను? ఆ ప్రశ్నలకి సమాధానాలు సిద్ధ దగ్గర లేవు. నీ చేత హోమం చేయించబడాలి, అతను రక్షింపబడాలన్నదే దైవ నిర్ణయం. చేసేది మనమైనా చేయించేది దైవమే. క్షణకాలం పుట్టిన గర్వం గురువుగారి బోధనతో తునాతునకలైంది సిద్ధాకి. గురువు పాదముద్రలకి నమస్కరించుకుని యథావిధిగా పనిలో నిమగ్నమయ్యాడు సిద్ధ. చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ ఇంటికొచ్చింది శ్రీజ. పల్లవి పెళ్లికి రావడం, శౌర్యను కలవడం ఇదంతా నిన్న మొన్న జరిగినట్టే ఉంది తనకి. అందరూ గుమ్మం దగ్గరే నిలబడి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంట్లోకి అడుగు పెట్టడానికి ముందే ఎదురెళ్ళింది పల్లవి. హాయ్ ఎలా ఉన్నావే అంటూ గట్టిగా కౌగిలించుకుని శ్రీజని. అన్నయ్యను పట్టించుకోకుండా వదినను హక్ చేసుకున్న చెల్లెళ్ళెవరూ బాగుపడినట్టు చరిత్రలో లేదు అంటూ కోపంగా చూస్తూ అన్నాడు పల్లవితో. పోరా, నువ్వు ఇంటికి పాత, మా శ్రీజ కొత్త అంటూ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటైపోయారు. లోపలికి అడుగు పెట్టబోతుండగా లోపల నుంచి పద్మావతిదేవి గొంతు వినిపించింది. పల్లవి, శౌర్యను ఒక్కడనే లోపలికి రమ్మను. ఆ మాట వినగానే శ్రీజ గుండె జల్లుమంది. మొత్తానికి వారికున్న గండాలన్నింటినీ దాటుకుని శౌర్య శ్రీజలిద్దరూ బయటపడ్డారు. ఎంతో ఆశగా పెళ్లి చేసుకుందామని వచ్చిన ఈ జంటని శౌర్య వాళ్ళ అమ్మగారు ఆశీర్వదిస్తారా లేదా? ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.